ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. సన్నాయి నొక్కులు నొక్కుతాడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 90,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే అని మాటలు మాట్లాడతారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత 11 ఏళ్లకు, ఎస్ఆర్ఎస్పి కట్టిన 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్. 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు. నాగార్జున సాగర్లో ప్రాజెక్టు కట్టిన తర్వాత 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పిలోనే మళ్ళీ చెప్తా, ఎస్ఆర్ఎస్పిలో 11 ఏళ్ల తర్వాత 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, నాగార్జున సాగర్లో 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, కల్వకుర్తి ప్రాజెక్టులో అయితే 30 ఏళ్ల తర్వాత 13,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ కాళేశ్వరం మీరు చూస్తే ఒక మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, ఒక కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు. ఈ రెండింటితోనే దాదాపు 2 పంటలు కలుపుకుంటే 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. కేవలం మీరు కాలువలు కట్టాలి, మేము రిజర్వాయర్లు కట్టినాం, మీరు ప్రవాహ కాలువలు కట్టి డిస్ట్రిబ్యూషన్ కాలువలు కడితే బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం అసలు పని మేము చేసినాం. మీరు చేయవలసిందల్లా కొసరు పని, కొద్దిగా పని. దాన్ని చేయకుండా బదనాం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి వారిని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. కానీ ఇన్ని తప్పుడు లెక్కలు చెప్పినా కాళేశ్వరంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన నివేదిక చూస్తే దాని ప్రకారం కూడా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్పారు. స్టెబిలైజేషన్ అండ్ కొత్త ఆయకట్టు చూస్తే 20 lakh acres నీళ్ళు ఇచ్చాము అని వాళ్ళే ఒప్పుకున్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.